ఇక బాగా వ్యాపారం చేసే రాశులు ఏంటంటే మిథునము, కన్యా రాశి వాళ్ళు తప్పకుండా వాళ్ళ డబ్బులు పోవు, నష్టపోరు వాళ్ళు. అంటే వడ్డించినా సరే ఇవాళ రేపైనా సరే తీసుకుంటారు వాళ్ళు, అసలైన తీసేసుకుంటారు వాళ్ళు, నష్టపోరు వాళ్ళు. కాబట్టి అటువంటి టాలెంట్స్ అరుణ్ రాశుల వారికి. ఇంకా వృషభం, తులారాశి వాళ్ళు కొంత పర్లేదు, యావరేజ్ అంటే మధ్యవర్తిగా ఉంటూ ఏదో ఒకటి చచ్చినోడికి వచ్చిందే లాభం రా బాబు అని చెప్పి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక ధనుసు, మీనరాశి వాళ్ళ డబ్బులు అప్పు ఇవ్వరు, అప్పు తీసుకోరు వాళ్ళు. అంటే ఒకవేళ అప్పు ఇచ్చినా చాలా పక్కడబంది, ఇగో ఇల్లు నాకు రాసి పెట్టు, ఇల్లు నాకు రాసి ఫ్లాటు రాసి సంతకం పెట్టేసి డబ్బులు తీసుకో. వాడు ఇవన్నీ మనిషి 2 నెలలు వెయిట్ చేస్తాడు, డైరెక్ట్ రిజిస్టర్ చేసుకుంటారు వాడు. అంత టాలెంట్ ఈ ధనుస్సు, మీన రాశి వాళ్ళు. ఈ మకర కుంభ రాశుల వారు ఏంటంటే మొండితనం ఎక్కువ, ఇవ్వకపోతే అవతలని గొంతు పిసుకైనా సరే తీసుకుంటారు వాళ్ళు. సింహరాశి వాళ్ళు డబ్బులు మోసపోయే అవకాశం. కర్కాటక రాశి వాళ్ళు అసలు నయా పైసా వాడికి ఇవ్వడు, నయా పైసా తీసుకోరు వాళ్ళు, అప్పు చేయరు, అప్పు తీసుకోరు వాళ్ళు. ఇలాంటి లక్షణాలు కూడా రాశులలో కూడా మనం చూడవచ్చు. కాబట్టి షష్టమ స్థానం, జన్మలగ్నం నుంచి షష్టమ స్థానం బలంగా చూసుకుంటే ఇవ్వచ్చు. అలాగే కొన్ని వారాలు ఇవ్వకూడదు. బుధవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. గురువారం అప్పు ఇవ్వచ్చు. మరి కొంతమంది అంటారు మన శాస్త్రంలో కూడా ఉంది మంగళవారం అప్పు ఇవ్వకూడదని. బట్ నేను ప్రాక్టికల్గా చూసాను. నేను మంగళవారం అప్పు తీర్చవచ్చు, అప్పు తీసుకోవచ్చు. తొందరగా తీర్పు కుజుడు ఆధిపత్య రాశి కాబట్టి మంగళవారం అప్పు తీర్చవచ్చు, మనం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, 2 చేయొచ్చు నా అనుభవంలో. అది కానీ శాస్త్రంలో మంగళవారం అప్పు ఇవ్వకూడదు అని చెప్పబడింది. బట్ నేను ఇచ్చిన దాని నష్టం కాదని నా అనుభవంలో చెప్తాను. అంటే నేను 18 సంవత్సరాలు దాన్ని ప్రాక్టికల్గా నేను చేసి నిరూపణ చేశాను. దానికి నేను టీసీసీ కూడా రాశాను నేను. కాబట్టి